నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కానీ రేపటి పాకీజాలు అనలేదు అన్న విషయాన్ని తమిళనాడులో ఉన్న పుదుకోటై గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ మేనేజ్మెంట్కి చెప్దాం అనుకుంటున్నాను నేను. ప్రైమరీ స్కూల్ చిన్న పిల్లలు ఆ చిన్న పిల్లలతోనే ఆ వాష్రూమ్లు గడిపిస్తున్నారు. ఎట్లా గడిపిస్తున్నారో చూడండి. మరి ఈ వాష్రూమ్లు గడిగే డ్యూటీ చేసేటోళ్ళు ఎక్కడ పోయినరు అని డౌట్ వస్తుంది కదా. వాళ్ళేమో క్లాస్ రూమ్లు చూసుకుంటున్నారట. ఎందుకంటే ఈ స్కూల్ హెడ్ మిస్సెస్ కళాగారం అని ఒక ఆమె ఉందట. ఈవెన్ అట అప్పుడప్పుడు వస్తుందట, రాదట, వస్తే లేట్ వస్తుందంట. అందుకోసమే ఆమె లేనప్పుడు క్లాస్ రూమ్లు చూసుకోండి అని సాఫ్ సఫాయి పని చేసేటోళ్ళకి చెప్తే వాళ్ళు ఆ పని చేస్తున్నారు కాబట్టి మరి మా పని ఎవరు చేస్తారు అని చెప్పేసి పిల్లల్ని పంపించి వాష్రూమ్లు గడిపిస్తున్నారు. ఇంతనన్నా సిగ్గు అనిపించాలి. అదే ఆమె సొంత పిల్లలతోనైతే గడిపిస్తుంది. ఇట్లా 10 మంది వాష్రూమ్లు పోయే వాష్రూమ్లని ఆమెతో గడిపియాలి. మొత్తం ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో ఆ గ్రామంలో చూసి అన్ని స్కూళ్ళ బాత్రూమ్లు గడిపియాలి. ఇలా ముచ్చట ఇట్లుంటే మధ్యప్రదేశ్లో సకండి అనే ఊర్లో ఒక గవర్నమెంట్ హై స్కూల్లో ఓ గోడకి పెయింట్ వేసేటందుకు, అంటే 4 లీటర్ల ఆయిల్ పెయింట్ వేసేటందుకు 233 మంది పనోళ్ళు లేబర్ వచ్చి పెయింట్ వేసిండ్రట. దానికి బిల్ ఎంతనో తెలుసా? 1,06,984 రూపాయలంట. అన్ని దొంగ లెక్కలే. కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళలోనేమో అసలు స్టాఫ్ రానే రారు, మేనేజ్మెంట్ రానే రాదు. ఒకవేళ వచ్చిర్రనుకో వాళ్ళు ఇట్లాంటి వేషాలు ఉంటాయి అన్నట్టు. ఇక పిల్లలు ఏం చదువుకుంటుండ్రు, వాళ్ళ భవిష్యత్తు ఏంది, ఇదంతా ఇక గాలికి ఇడిసేస్తుడే.